షాలోమ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములండి. అందరూ బాగున్నారా? మీ పనులు జాబ్స్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చి ఉన్నారా? క్షేమం దయచేసినారు కదా దేవుడు. ఈ నెల చివరి రోజులోనికి వచ్చి ఉన్నాము. ప్రభువారు ఈ నెలంతయు మనల్ని పోషించి క్షేమముతో మనల్ని తన కౌగిట్లో దాచి కనుపాపను కాచినట్లుగా మనల్ని, మన బిడ్డలను, కుటుంబాలను క్షేమం దయచేసినందుకు ఆయనకి అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రములు, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగును కాక. దేవుడు నెక్స్ట్ మంత్ కూడా మనల్ని అందరినీ ఈ విధంగానే పోషించి మరింత అధికమైన ఆశీర్వాదములతో, కాపుదలతో మరింత అధికముగా ఆయనలో ఎదుగుటకు మనల్ని బలపరచునుగాక. దేవుడు ఆకాశమును మేఘములతో కప్పి భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు. నీ కొరకు దేవుడు సమస్తాన్ని సిద్ధపరిచి ఉన్నారు. పశువులకు, అరుచుచుండు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చినవాడు. మనందరికీ ఆయన పోషకుడై ఉన్నాడు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు అన్నారు ప్రభు. ఆయన పిచ్చుకలను పోషిస్తున్నాడు. అవి విత్తవు, వడకవు, కోయవు, పంటను తమ కొట్లలో కూర్చుకొనవు, కానీ ప్రభువు వాటన్నింటినీ పోషించుచున్నాడు. ఈరోజు వికసించి సాయంత్రమునకు పొయ్యిలో వేయబడే గడ్డి పువ్వులకు దేవుడు అంత రంగులను, శోభను ఇచ్చినప్పుడు దేవుడు మనకు కావలసినటువంటి ప్రతి అక్రతను, మీకు కావలసినటువంటి ప్రతి అవసరతను ఆయన మహిమలో మారుస్తారు. మీరు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అధికమైన మేలులతో దేవుడు నెక్స్ట్ మంత్ అంతా కూడా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. అందుకే ఆయన ఆశీర్వాదములకు, ఆయన కృపకు, ఆయన మనకు సిద్ధము చేసిన రక్షణకు, వీటన్నింటికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట కంటే కూడా ముందుగా మనము కలిగి ఉన్నందుకు, ఆయన మనల్ని అంగీకరించినందుకు ప్రభువుగా ఆరాధిద్దాం. ఆయన మీ మధ్య మీ పిల్లలను ఆశీర్వదించి మీ సరిహద్దుల్లో సమాధానము కలుగచేసి మంచి గోధుమలతో మిమ్మల్ని తృప్తిపరిచునుగాక. కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించండి. స్తుతి 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 స్తుతి, స్తోత్రములు 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 స్తోత్రములు. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా, మీకు వందనాలయ్యా, స్తుతులయ్యా, స్తోత్రములయ్యా. గడిచిన కాలం అంతా తండ్రి యేసయ్య కాచి కాపాడారు. ఈ నెల అంతా కూడా కాచి కాపాడారు ప్రభు. ఈ నెల చివరి రోజులు ముగింపులోనికి వచ్చి ఉన్నాము తండ్రి. మమ్మల్ని అందరినీ ప్రభు యేసయ్య సజీవు లెక్కలో చేర్చి అనేకమైన చోట్ల ప్రభు, అనేకమైన సార్లు నేను పడిపోయిన చోట్లను ప్రభు నన్ను మరలా లేవనెత్తి నిలవబెట్టారు ప్రభు. నా తప్పులన్నింటి నుండి నాకు గుణపాఠములు వచ్చిన ప్రభు, నాకు లెసన్స్ నేర్పించారు ప్రభు. నీకు స్తోత్రము తండ్రి. నన్ను తండ్రి యేసయ్య నన్నుగా ప్రేమించిన వాడవు తండ్రి. నా యొక్క పాపములతో పని లేకుండా నా యొక్క పాపములన్నింటినీ తీసివేసి కడిగి ప్రభు మీ రక్తములో నన్ను హిమము కంటే తెల్లగా ఉన్నట్లుగా మార్చిన దేవుడవు ప్రభు. మీకు వందనాలయ్యా, స్తుతులయ్యా, స్తోత్రములయ్యా. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు అంటున్నాయన. నీ సన్నిధిలో కృతజ్ఞతతో మోకరిల్లిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మీ కృపలో, మీ దయలో వర్ధిల్లింప చేయండి ప్రభువ. ఇదిగోనైనా నెక్స్ట్ మంత్లో కూడా తండ్రి నీ యొక్క కృప, కాపుదల ఏ విధంగా దయచేయండి ప్రభు. అయ్యా, మీరు వారి యొక్క ధాన్యములకు ఆజ్ఞాపించి సమృద్ధిని దయచేయండి ప్రభు. ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయచేయండి. మీ దూతలను కాపుదలగా ఉంచి ప్రభు చేరవలసిన గమ్యస్థానములకు క్షేమంగా చేర్చండి తండ్రి. అనారోగ్యముగా ఉన్న వారిని ముట్టండి అయ్యా, స్వస్థపరచండి తండ్రి. నీ వాక్కును పంపినైనా వారిని లేవనెత్తండి ప్రభు. 38 సంవత్సరముల నుంచి శిలోయమను కోనేటి దగ్గర తండ్రి పక్షవాయువు గలవాడు నీవు చూచి ప్రభు, ఇదిగో ఈ కోనోటితో నీకు అవసరం లేదు, ఈ నీటితో అవసరం లేదు, అంతకంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని సెలవిచ్చినావు ప్రభు. అవును తండ్రి, ఈరోజు తండ్రి స్వస్థతల కొరకు ఇక్కడికి వెళ్ళని అవసరం లేదు, కానీ నిన్ను కలిగి ఉంటే చాలు ప్రభు. నేను స్వస్థపడతాను, నా దేవుణ్ణి నేను కలిగి ఉంటే చాలు, వాక్యమును నేను స్వతంత్రించుకుంటే చాలని విశ్వాసముతో తండ్రి యేసయ్య నీకు మొరపెడుతున్న ప్రతి ఒక్కరూ స్వస్థతను పొందుకుందురు గాక. ఇన్ని రోజులు వారిని మోసిన పడకను వారు ఎత్తుకొని లేచి నడుచుదురు గాక.
జీవంలోనికి వారిని దాటించి ప్రభువా మీ సాక్షిగా వారిని నిలవబెట్టండి తండ్రి. అయ్యా, అనేక మంది ఎన్నో సమస్యలతో, అప్పుల బాధలతో ఉంటున్నారు తండ్రి. అనేక రకాలుగా మోసపోయి, నష్టపోయి, బాధలు పడుతూ ఇక ఈ జీవితము ఇక చాలించాలి అని డిప్రెస్ అవుతున్న వారు ఉన్నారు ప్రభువా. అయ్యా, సహాయం చేయండి, లేవనెత్తండి. అన్నింటికంటే మించి నేను నా దేవుణ్ణి కలిగి ఉన్నానన్న జ్ఞానమును వారికి దయచేయండి ప్రభా, ధైర్యమును దయచేయండి ప్రభు. మీరు నాకుండగా ఈ లోకంలోనిది ఏది అక్కరలేదు. మిమ్మల్ని ఫాలో అవుతే చాలు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి, ఈ లోకంలో ఆశీర్వాదములు అనుకుంటున్నవన్నీ కూడా నాకు దేవుడి కన్నా తక్కువ అని, ఏమి ఉన్నా ఏమి లేకున్నా నిన్ను వెంబడించేటువంటి మొండి ధైర్యాన్ని వారికి దయచేయండి. అచంచల విశ్వాసంలోనికి వారిని నడిపించండి ప్రభువ. అయా, నీకు విదేశాల్లో ఉంటున్న వారిని జ్ఞాపకం చేస్తున్నాను ప్రభు. సాయం చేయండి ప్రభు. వారి తరపున మీ ముందుకు వస్తున్నాను. వారి అక్రతలన్నీ తీర్చండి. వారి కుటుంబాల చుట్టూ మీ కంచెను వేసి కావలి ఉంచండి. చేతి కష్టార్జితములను దీవించండి తండ్రి. ఇదిగో మా శాలరీ సరిపోవట్లేదు, అస్వస్థతలకు, హాస్పిటల్స్కి అనేక రకాలుగా ఖర్చు అయిపోతుందని ప్రేయర్ రిక్వెస్ట్లు చేసిన వారు ఉన్నారు ప్రభు. వారి యొక్క చేతి కష్టార్జితమునకు ఆజ్ఞాపించండి ప్రభు. 30 60 100 వారిని వృద్ధి పొందించండి, అభివృద్ధి చేయండి తండ్రి. ఎవరి బిడ్డలను దీవించండి. చదువులో ఎందు విద్య బుద్ధి జ్ఞానమందును వర్ధిల్లు భాగ్యము దయచేయండి తండ్రి. అయ్యా, వివాహంలో కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. నీ చిత్తంలో ఘనమైన వివాహంలో జరిగించండి. మంచి జాబ్స్ దయచేయండి, బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి ప్రభు. అయా, విశ్వాస జీవితంలో పడిపోతున్న వారు ఉన్నారు ప్రభా. లేవనెత్తండి ప్రభు. మీ వాక్యమును తండ్రి సరిగా అర్థం చేసుకునే జ్ఞానమును దయచేయండి ప్రభు. పరిశుద్ధాత్ముడ సహాయము చేయండి ప్రభు. మీ యొక్క ఆత్మలో ప్రతిదానిని అర్థం చేసుకునే భాగ్యమును దయచేయండి ప్రభు. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామాలను దీవించండి ప్రభు. రైతులను, పంట పొలాలను దీవించండి తండ్రి. ప్రభువానికి స్తోత్రములయ్యా. కుటుంబాలన్నింటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను దీవించండి తండ్రి. మంచి కంటి చూపును దయచేయండి. కాళ్ళలో శక్తిని, ఎముకల్లో బలమును దయచేయండి ప్రభు. వారిని ఆశీర్వదించండి. అనేక సంవత్సరములు, సంతోషకరమైన సంవత్సరములు వారు చూచుదురుగాక. ప్రభువానికి వందనాలయ్యా. తోబుట్టులను దీవించండి, స్నేహితులను దీవించండి, శత్రువులను, ఇరుగు పొరుగు వారిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. సంఘములను, సంఘ కాపలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. అయా, మిషనరీలను, ఎవాంజలిస్టులను ఆశీర్వదించండి. పరిచర్య అంతటిని నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి. అబద్ధ బోధకుల నుంచి ప్రభా నీ బిడ్డలను, విశ్వాసులను రక్షించండి తండ్రి. మోసపూరితమైన బోధలు బోధిస్తూ కలిపి చెరిపడి వాక్యముతో పాడు చేస్తున్న వారిని ప్రభా శిక్షించండి తండ్రి. వారి మాయలకు లోబడకుండా విశ్వాసులను రక్షించుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభు. ఈ రాత్రి వేళ సమయమందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెళుచుండగా మీ దూతలను కావలి ఉంచి ప్రాణాత్మ శరీరములను మీలో భద్రపరిచి మంచి నిద్రను దయచేసి మరి యొక్క దినములోనికి, మరి యొక్క నెలలోనికి ప్రవేశించుటకు నీ యొక్క ముఖదర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించు భాగ్యం దయచేయమని నా ప్రభును, నా రక్షకుడును, త్వరలో రానయ్యిన నా యేసుక్రీస్తును రాజుల రాజు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Have a peaceful sleep. Good night all. Don't forget to subscribe the channel, share to your loved ones, comment your prayer request and like the channel. Thank you all.